హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు. అన్యాయంగా ఒకరిపై నిందలు మోపినప్పుడు నీలాంటి 10 మందికి ఈ క్షణంలో నువ్వు గొప్పోడిగా కనిపిస్తావు. కానీ నిజం వెలుగులోకి వచ్చినప్పుడు నీ నిజస్వరూపం బట్టబయలై వందలాది మంది దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతావు. అందరికీ నచ్చేలా బతకాలని ప్రయత్నించకు. ముందు నీకు నువ్వు నచ్చేలా బతకాలి. ఎందుకంటే మనసును మించిన న్యాయమూర్తి లేదు. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మంచిది. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. జీవితంలో గెలుపు ఒక్కటే ముఖ్యం కాదు, మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. సంతోషంగా లేనప్పుడు గెలిచినా ఓడినట్టే. ఆత్మవిశ్వాసం అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండడం కాదు, ఏ ప్రశ్ననైనా ఎదుర్కోగలగడం. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని విజయాలుగా మలుచుకునే నేర్పు నీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని ఆలోచించడం కాదు, అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం సాధించాం అని ఆలోచించుకోవాలి. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగి రారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. కాలానికి కర్మకి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంత కాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. తల్లి అనే ఒడి నుండి పెళ్ళి అనే ముడిలోనికి, పెళ్ళి అనే ముడి నుండి తల్లి అనే ఒడిలోనికి. ఇదే ఆడపిల్ల జీవితం. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, పట్టించుకొని వాళ్ళను పలకరించొద్దు, చులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.